మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రే మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీటి మాలినతనాన్ని భరించలేక. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వస్తున్నావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడని రా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసిన పనికి కొట్టడం కదమ్మా, చంపాలి. చంపి నిన్ను పాతేయాలి. ఏం చేశాడు రా అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు, వీడిని తమ్ముడురా. తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా. వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను. వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా. ఈమె నా చెల్లెలు. ఇల్లు వదిలి వచ్చేసింది. మీ సేవా సాధనలో ఉందేమో. సారీ, ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు. వస్తానండి. ఇలా రా. వస్తున్నా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే? ఓకే. రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలను నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం, ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవును. ఆలోచించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట. మనలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో. అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక ఆగు. ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వు అంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా,
నాయనమ్మ నాన్న చచ్చిపోయి అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నో, నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలు రాసి చంపేశాం. కొండంత మనిషిని చాదస్తుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరువు పోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించేవాడివిరా. రాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలియచావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో, వాడు బాంబుల పేర్లా పేల్తాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడిపేడు, ఆవిడే కాచేసుకొచ్చి మనకిస్తుంది. రాజు సైకిల్ దుక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు. మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్నాం. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతుల నుంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికీ అనుమానం ఉండదు. ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు. ఏమైంది? బాబు, ఏమైంది నాయనమ్మా? ఎందుకు కేకలు పెట్టావు? నాయనమ్మా ఏమైంది నాయనమ్మా? ఏం లేదు బాబు, ఏదో పీడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడయ్యా. సరే ఊరుకో. ఏమిట్రా లోపల నుంచి వస్తున్నా? ఏమిటి? ఏమిటాడు చేసిన పని? అమ్మా వదలమ్మా, మీరు కూడా అమ్మా. దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు? ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం.
అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సచ్చినాడ ముసలిముండా. ఐఎమ్ సారీ, నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్నా అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతల తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి. అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బై. సి నువ్వు కలలు కంటూ ఊహల్లో తేలకు. గో అండ్ ఎంజాయ్. కమ్ ఆన్. వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధమండ ముఖం చూశాను. గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వ్యథముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వ్యథముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిన్ని పట్టుకుని వ్యథముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నదేమనే తప్ప? తప్ప తప్పున్నారా? మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగలాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. నార్మల్ కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు. నీకు పిచ్చెక్కింది. పిచ్చే. రామ్మా రా, సమయానికి వచ్చావు. చూసావా అమ్మా, దేవుళ్ళంటే నా బిడ్డని మింగింది కాకుండా అది ఎన్ని మాటలు అంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా. నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికొచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పందికొక్కుల్ని విరగడి చేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు. నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతటా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆ గూటి పొలకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్ లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళే వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. వరాలు, నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన 2 దొంగల్ని ప్రవేశపెట్టాను. నువ్వెలాగైనా వాళ్ళని ఇనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్ళకు రుచి చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించలే.